మార్గశిర మాసం సమయంలో తిరుమలలో కొన్ని ప్రత్యేకమైన ఆచారాలు పాటిస్తారు. సుప్రభాత సేవ ఉండదు. ఈ మాసంలో ఉదయం సుప్రభాత సేవ చేయరు. కానీ ఆ స్థానంలో గోదాదేవి రచించిన తిరుప్పావై 30 పాసురాలను ప్రతిరోజు గానం చేస్తారు. సాధారణంగా భోగ శ్రీనివాసమూర్తి విగ్రహం ఏకాంత సేవలో ఉంటారు. కానీ మార్గశిర మాసం అంటే ధనుర్మాసంలో మాత్రం శ్రీకృష్ణస్వామి విగ్రహంకు ఏకాంత సేవ జరుగుతుంది. కారణం ఏమిటి అంటే ధనుర్మాసాన్ని విష్ణు భక్తులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. గోదాదేవి భక్తిభావంతో శ్రీకృష్ణుడి పట్ల గల ప్రేమను వ్యక్తం చేసిన తిరుప్పావై పాసురాలను స్వామివారికి అర్పించడం ద్వారా ఆ నెలలో ప్రత్యేక భక్తి సాంప్రదాయం కొనసాగుతుంది. భక్తులకు సంకేతం ఏమిటి అంటే సుప్రభాత సేవకు బదులుగా తిరుప్పావై వింటే భక్తులు ఆండాళ్ళ అనుగ్రహంతో పాటు స్వామివారి అనుగ్రహాన్ని పొందుతారనే నమ్మకం ఉన్నది. అందుకే ధనుర్మాసంలో స్వామివారి సుప్రభాతంకి బదులుగా తిరుప్పావి పఠనం మాత్రమే జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ.